before day keeps the evil away. The number you are trying to call is currently not reachable. Please try again later. Once before day keeps the evil away. ఉన్నపనంగా ఈ టైర్లో గాలిని తీసిన అంటే కాసేపు అయితే నేను విషయం తాగి చచ్చిపోతా. జస్ట్ బికాస్ నేను విషయం తాగిన తర్వాతకి నాకు మళ్ళీ బతకాలనిపిస్తే కార్ తీసుకొని డ్రైవ్ చేయకుండా ఉండడానికి టైర్లో గాలి తీసిన. ఎందుకంటే నా డెసిషన్స్ మీద నాకు ఎప్పుడు క్లారిటీ ఉండదు. అట్లీస్ట్ నా జీవితంలో తీసుకుపోయే చివరి డెసిషన్ నేను చచ్చిపోవడం. అట్లీస్ట్ ఈ డెసిషన్లోనే నాకు క్లారిటీ ఉండాలని ఆ పని చేసి కూర్చున్నా. కానీ నా కర్మ ఏంటంటే ఆస్ట్రేలియాలో పాయిజన్ దాకా చచ్చిపోదామంటే పాయిజన్ దొరికి సావదు. సో మా ఇంట్లో నాకు డిష్ వాషర్ లిక్విడ్, టాయిలెట్ క్లీనరు, వాషింగ్ పౌడర్ ఈ 3 దొరికినాయి. టాయిలెట్ క్లీనర్ తాగి చచ్చిపోదామంటే అట్లీస్ట్ ఈ సావులోనైనా కొంచెం ఇజ్జత్ ఉండాలనిపించింది. అందుకే టాయిలెట్ క్లీనర్ తాగకుండా బట్టలు క్లీన్ చేసి ఈ లిక్విడ్ అన్నా తాగి చచ్చిపోదాం అనుకుంటున్నా. చావడానికి కొంచెం టైం పట్టవచ్చు. తాగి చచ్చిపోయేకంటే ముందు సారీ, నేను మీకు కథ చెప్పాలి. My name is Rakesh. I love watching movies. Once I saw movies like these movies mostly comes under mumblecore filmmaking, which inspired me to make movies. So, what is mumblecore filmmaking? Let's Google it. Well, it's a simple filmmaking style capturing slice of life moments with limited gear and limited budget. ఇక్కడ కెమెరా క్వాలిటీ ఇల్లే, సౌండ్ క్వాలిటీ ఇల్లే, ఆఖరికి యాక్టర్స్ సారీ మీ అండ్ మై ఫ్రెండ్స్ నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇల్లే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే లుక్ లైక్ మోస్ట్ బోరింగ్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సోది సినిమాలు తీసి ఏం సాధిస్తావరా సాడిస్ నాయాలా అని ఈ మూవీ ఎడిటర్ నన్ను అడిగింది. తనకి నేను త్రివిక్రమ్ స్పీచ్ వినిపించాను. రెగ్యులర్గా రెస్టారెంట్లో భోజనం చేసిన మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగితే చారు అన్నం తినమ్మా, మజ్జిగ అన్నం తినవు 3 రోజుల పాటు అని చెప్తారు సామాన్యంగా డాక్టర్లు. ఈ సినిమా అలాంటి చారు అన్నం లాంటిది. మీ సంగతి నాకు తెలియదు, నాకు సంబంధించినంత వరకు ఇది ఒక చారు అన్నం లాంటిది. కొంచెం నెయ్యి మాత్రం వేసుకుని, పెద్ద ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, ఎక్కువ తీపి ఉండదు, ఎక్కువ ఉప్పు ఉండదు. కొంతమంది మేబీ దీన్ని చాలా బ్లాండ్గా ఉంది, ఏమీ లేదేంటి అని అనుకోవచ్చు. కానీ నేను ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన అమరావతి కథలు అని రాశారు ఆయన. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిన పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి. నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన ఒక కథ రాస్తాడు. ఆ కథ చెప్పి ముగిస్తాను, అంతకు మించి ఎక్కువ విసిగించిన ఎవరిని. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు. ఒక ఆయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు. ఆయన నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి ఏ కూర వండాలో చెప్పేవాడు. ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక 2-3 ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు. ఏం మామూలుగా బతికితే సరిపోదా? అందరూ మహానుభావులే అవ్వాలా? ఏం మామూలు సినిమాలు తీస్తే సరిపోదా? అందరూ బాహుబలియే తీయాలా? హలో, హాయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చా, ఖాళీ అలా పడుకున్నా. తిన్నావా? తిన్నా.
నువ్వు తిన్నా. అవునా? సరే జాగ్రత్త వెళ్ళు. టీవీలో అమెరికాలో ఇమిగ్రెంట్స్ మీద అటాక్ అవుతుందన్నారు. అది అమెరికాలో బెట, ఆస్ట్రేలియాలో కాదు. బన్నీ బాయ్, ఓ లేచావా? ఏమైంది? ఎక్కడున్నాం? నిద్ర బాబట్టిందా? అసలు ఏం చేసినావు? ఏం చేయడం ఏంటి బ్రో, పెళ్లి చేసుకుంటున్నావు, పెళ్ళికి షాపింగ్లు చేస్తున్నావు, కానీ మాకు బ్యాచిలర్స్ పార్టీ చేయడానికి మాత్రం నీకు టైం అసలు దొరకలేదులే. అందుకే బ్రో నేను తస్కరిస్తున్నాం. నువ్వు తస్కరి ఎక్కడిసిపోతున్నావు? మీ ఇంటికా మా ఇంటికా? థాయిలాండ్కి బ్రో. Once before the kids, the evil away. హలో, ఏమైపోయావు సడన్ గా? కాల్ ఎందుకు కట్ చేసావు? ఫోన్ కింద పడిందిరా, స్విచ్ ఆఫ్ అయింది. అవును. సరే, షాపింగ్ లో ఏం కొన్నావు? రింగ్ అడిగావు కదా, అది కొన్నా. కానీ రింగ్తో పాటు దారిలో వచ్చేటప్పుడు ఒక షాపులో బెడ్ లైట్స్ కనిపించినాయి. ఆ బెడ్ లైట్స్ ఫైర్ ఫ్లైస్ లాగా ఉంటాయి, అంటే బెడ్ పక్కన ఫైర్ ఫ్లైస్ ఉన్నట్టు ఉంటాయి. ఫైర్ ఫ్లైజా అంటే? మినుగురు పురుగు అంటారు కదా, అవి. ఓ సరే, ఇంకా? అది మరేమో ఫ్రెండ్స్ నా బ్యాచిలర్స్ పార్టీ కోసం థాయిలాండ్ తీసుకెళ్తున్నారు. అవసరం లేదు, అక్కడ అంతా పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. లైట్ తీసుకో. నువ్వు కొంచెం చిరాకు పడకు ఆ విషయంలో. అక్కడ పోయి నేను ఏం చేసేది ఉండదు, జస్ట్ వాళ్ళ కంపెనీ ఇస్తా అంతే. ఇప్పుడు ఎందుకు వీడియో కాల్ చేస్తున్నావు? ఎత్తు కదా, చూడాలని ఉంది. బయట ఫ్రెండ్స్ ఉన్నారు, హెడ్ ఫోన్స్ లేవు, సౌండ్ వినిపిస్తుంది. రేపు మెసేజ్ చేస్తా కదా. మంచిది, ఓకే బాయ్. బాయ్, గుడ్ నైట్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బన్నీ బ్లాయ్ వ్లాగ్స్. ఇతని పేరు బన్నీ. ఇతనికి నాకు ఒక అవినవ భావ సంబంధం ఉంది. అదేంటంటే ఇతను నేను కలిసి నా యూట్యూబ్ ఛానల్లో ప్యారలల్ యూనివర్స్ అనే ఒక షార్ట్ ఫిలిం తీశాను. ఆ అవుట్పుట్ చూసిన తను నేను తీసే షార్ట్ ఫిలిమ్స్ కన్నా యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు బెటర్ అని తన ఫీలింగ్. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ట్రిప్ టు థాయిలాండ్. ఇక్కడ కనిపిస్తుంది మొండి మొహం వేసుకొని కూర్చున్నాడా, వీడి పెళ్ళి నెక్స్ట్ మంత్. బ్యాచిలర్ పార్టీ తీసుకుపోరా అంటే నాటకాలు పడుతున్నాడు. సో ఫోర్స్ఫుల్గా మేము వీడిని థాయిలాండ్ తీసుకుపోతున్నాం. హాయ్ గైస్, ఫైనల్లీ వి అరైవ్ టు మెల్బర్న్. ఎప్పుడో ఉదయం 6ంటికి టౌన్స్లో బయలుదేరితే సాయంత్రం 6 అయింది. 5 గంటలలో రావాల్సింది 12 గంటలకు వచ్చినాము. దీనికి అంతటి కారణం వీడు కూడా స్టైల్ నిలబడుతున్నాడా. ఇతని పేరు అరుణ్. ఇతనికి ఈ వీడియోకి సంబంధం ఏంటంటే, ఖుషీ మూవీలో ఎస్జే సూర్య ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో ఇతను కూడా అంతే ఇంపార్టెంట్. ఇతనికి డైలాగ్స్ లేకపోయినా ఎటో వెళ్లాల్సిన వీడియోని ఇంకెటో తీసుకెళ్తాడు. వీడే అరుణ్ గాడు. వీడు పాస్పోర్ట్ మర్చిపోయాడు. వాడు పాస్పోర్ట్ మర్చిపోవడం వల్ల లేట్. పాస్పోర్ట్ కోసం ఆయన లోపల పోగానే నువ్వు బయట ఫోన్ లో జోల్లో ఒకరితో పెట్టావు మీ వైఫ్ తో, అందుకు లేట్. తను చాలా పద్ధతిగా పడుకొని ఉంటుంది ఆ టైంకి. ట్రిప్ మొదలవగానే ఇంత లేట్ అయిందంటే ట్రిప్ లో ఎంత లేట్ అవుతుందో నాకు అర్థం. ఉదయం 6ంటికి అంటే తను రాత్రి 3 అవుతుంది, తను పడుకొని ఉంటది. వాడు పాస్పోర్ట్ మర్చిపోయినా మేము రిటర్న్ వెళ్ళినాం. వచ్చేసరికనే ఫ్లైట్ మిస్ అయింది. అక్కడ నుంచి మేము గాలి కొడుతున్నాడండి. అక్కడ నుంచి మేము సిడ్నీకి వెళ్ళి సిడ్నీ నుంచి మళ్ళీ మెల్బోర్న్ రావాల్సి వచ్చింది. లేట్ అయినందుకు సారీ. నెక్స్ట్ డే నుంచి బన్నీ వ్లాగ్స్ విల్ కంటిన్యూ. సారీ, ఇందాక చెప్పడం మర్చిపోయినంట, బన్నీ బాయ్ వ్లాగ్స్. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుండి ఛానల్ పేరు మారుస్తున్నాం, చల్లగాలి వ్లాగ్స్. చల్లగాలి వ్లాగ్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు చల్లగాలి వ్లాగ్స్. ఇవాళ మనం బాలీలో ఉన్నాం. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం బ్యాంకాక్ వెళ్ళడానికి. ఈ రాకేష్ గారు పెళ్లి చేసుకోవడం అని వాడు బ్యాచిలర్స్ పార్టీకి మాతో డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నాడు. సో ఇందుకోసం మేము ఒక రివెంజ్ ప్లాన్ చేసినాం. ఆ రివెంజ్ ఏంటంటే, సంక్రాంతి పండుగ గంగిరెద్దును ముస్తాబ్ చేసినట్టు వానికి గ్రూమ్ టు బి అని మెడలో వేసి ఎయిర్పోర్ట్ మొత్తం తిప్పి బ్యాంకాక్ మొత్తం తిప్పి వానికి పనిష్మెంట్ మేము ప్లాన్ చేసినాం.
ఈ ప్లానింగ్కి మన బ్రో మొత్తం స్టార్ట్ టు ఎండ్ మొత్తం టేక్ కేర్ చేసినాడు. One split per day keeps the evil away. బ్రో రికార్డ్ కూడా నా బ్రో తప్పదు బ్రో, పనిష్మెంట్. అక్కడ పోయినాక చేస్తా బ్రో. ఇక్కడ ఎందుకు బ్రో ఎయిర్పోర్ట్ లో? నీకు అన్ని చాయిసెస్ లేవమ్మా, ఇది డిఫాల్ట్ ఆప్షన్. పదా, లెట్స్ గో. హాయ్ గైస్, మనం ఫైనల్గా థాయిలాండ్లో అయితే ల్యాండ్ అయిపోయినాము. రాగానే టిండర్లో ట్రై చేసిన కొంచెం గోకడానికి, ఏదో కొంచెం వర్కౌట్ అయింది. అయితే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో తీసుకొని వస్తే బయటకు వెళ్దాం, క్లబ్కి వెళ్దాం అని చెప్పింది. లెట్స్ సీ. ఓ ఇదే రూమా? ఫాక్. నాక్ చేయి బ్రో, ఏం చేస్తున్నాడు చూద్దాం. హాయ్ బ్రో, రెడీయా? నేను నీకు ఇచ్చిన కాస్ట్యూమ్ ఏది బ్రో? యా, బయటికి పోతున్నా కదా అవసరం లేదు బ్రో, అదంతా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రివెంజ్. అది నువ్వు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఎక్కడైనా సరే, టాయిలెట్ పోయినా సరే నువ్వు అది వేసుకొని వెళ్ళాల్సిందే. సరిగ్గా వేసుకో, అది ఎక్కడన్నా తీసినట్టు కనిపించాలి మాకు. అందగాడా అందగాడా అందాలన్నీ అల్లుకోరా. สวัสดีค่ะวันนี้นะคะเราก็อยู่พัทยานะคะเราอยู่โรงแรมอะไรนะอะไรนะเซิร์ชอะไรนะเซิร์ชว่าซีฟู้ดอะในเผาอะไร One split per day keeps the evil away. బ్రో ఇదే బ్రో నీ ఛాలెంజ్, ఇక్కడే నడవాలి ఇది వేసుకొని. One split per day keeps the evil away. Mr. One split per day keeps the evil away. Just one split per day keeps the evil away. Mr. One split per day. If someone pass, I won't hesitate. If you pass good vibes, then I'm gonna take. If I like your tribe, I'm gonna resonate. Got only love, we cannot handle hate. Early in the morning, we wake and bake. One split is good, but two would be great. It's gonna medicate, levitate, and elevate. I like to smoke and I'll tell you straight. One split per day keeps the evil away. Mr. One split per day keeps the evil away. Just one split per day keeps the evil away. Just one split per day. One split per day. హాయ్ గైస్, వెల్కమ్ టు చల్లగాలి వ్లాగ్స్. ఇవాళ మనం రాకేష్ గారికి ఒక కొత్త ఛాలెంజ్ చేయబోతున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ రివెంజ్. వాడికి సోలోగా ట్రావెల్ చేయాలని ఎంకరేజ్ చేస్తూ వాడి కోసం టికెట్స్ బుక్ చేసిన. టికెట్ బుక్ చేసి పుకెట్ పంపించబోతున్నా. అట్లీస్ట్ ఇట్లన్నా వాడు సోలో ట్రావెలింగ్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో వాడిని చూద్దాం వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎలా రియాక్ట్ అవుతాడు. బ్రో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఏం బ్రో నీకు ఇచ్చిన ట్యాగేది బ్రో? ట్యాగ్ నిన్న పబ్లోనే ఇక్కడ పోయింది బ్రో. భలే ఎస్కేప్ అవుతున్నావు బ్రో ప్రధాని నుండి నువ్వు. నాకు కెమెరా పడితేనే భయం వస్తుంది. ఏంటిది బ్రో? ఇదిగో ఇక్కడ మనోడికి ఇప్పుడు ట్రావెల్ టికెట్స్, అకామిడేషన్, స్టే డీటెయిల్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిన. ఏం లేదు బ్రో, జస్ట్ నువ్వు అట్లా సోలో ట్రావెలింగ్కి వెళ్ళాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ రివెంజ్ ప్లాన్. ఇది ఒక ఛాలెంజ్ నీకు. బ్రో నేను ఈ ట్రిప్ అయిపోయిలో బతుకుంటున్నా అనేది నాకు డౌట్. నేను సోలో ట్రావెలింగ్ ఏంది బ్రో? నేను అసలు ఊరే దాటు. లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయి బ్రో. పెళ్లి చేసుకోబోతున్నావు, తర్వాత నువ్వు సోలోగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రతిదీ పేరుకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడే ఏదున్నా యూ హ్యావ్ టు. ఐ గుడ్? మీరు రావట్లేరు. మేము రావట్లేదు, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఎంజాయ్ చేస్తాం. నేను ఒక్కని పోవాలి. ఒక్కడి పోవాలి బ్రో, అందుకే అదే కదా ఛాలెంజ్. సోలో ట్రావెలింగ్. ఓకే గైస్,
లెట్స్ సీ వీడు ఏం చేస్తాడో చూద్దాం మనము. వీడిని అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ తీసుకోమని చెప్పలేదు యాక్చువల్గా, ఇప్పుడే చెప్పాలి కానీ కవర్ చేస్తున్న వీడియో కోసం. లెట్స్ హోప్ హీ ఎంజాయ్స్ హిస్ టైమ్ సోలో ట్రావెలింగ్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఫైనలీ రీచ్ టు ఫుకెట్. మీకు వెనకాల కనిపిస్తున్నదే ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం పతాంగ్ వెళ్ళాలి. పతాంగ్ ఇక్కడ నుంచి 1 hour జర్నీ. బయట ఎందుకు ఉంది వీడియో చేస్తున్నా అంటే లోపల ట్యాక్సీ రేట్లు అదిరిపోయినాయి, కానీ ఇక్కడ ఉబర్ ఉండదు. ఉబర్ ప్లేస్లో గ్రాబ్ అండ్ బోల్ట్ యాప్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి లోపల ఎంట్రీ ఉండదు. సో నేను గేట్ వరకు నడుచుకుంటూ వచ్చి యాప్ బుక్ చేసుకున్నా. బ్లూ కలర్ మాజ్దా కార్ రావాలి. గైస్, ట్యాక్సీ డ్రైవర్ అమ్మాయి అనుకుంటా. హలో. హాయ్. సవాటికా. Can you take me to Patong? Yes. What's seat belt? Oh, sorry. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తే సినిమాలలో వర్షం పడ్డట్టు, సినిమాలోనే కాదు గైస్, రియల్ లైఫ్లో కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. దీనికి నా వీడియోనే నిదర్శనం. Can I put my video here? Yeah. Why you taking video? I take video for YouTube. YouTuber. Yeah. What's your name? Dao. My name Dao. Dao. Yeah. My name is Rakesh. Nice to meet you. Nice to meet you, Dao. Yes, నేను ఇంగ్లీష్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఇక్కడ జనాలందరూ ఒక సర్టెన్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంది. అంటే నాకేం తోపు ఇంగ్లీష్ వస్తుంది కాదు, కాకపోతే ఇక్కడ స్టైల్లో వాళ్ళు ఎలా మాట్లాడుతారో నేను అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ వాళ్ళకి సింపుల్ ఉంటుంది, నాకు సింపుల్ ఉంటుందని. నాకేం కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ వచ్చని కాదు. ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ ఎక్కువ వాడుతుంటాము. ఆ గూగుల్ ట్రాన్స్లేటర్ అవసరం లేకుండా కూడా తినతో మాట్లాడే అంత ఇంగ్లీష్ తనకొచ్చు. ఆ మాత్రం చాలు. వావ్, ఇంతసేపు వర్షం పడింది కదా, చూడండి ఎంత మంచి సన్ రైజ్ వచ్చిందో సడన్గా. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ 2 minutes గైస్. హెడింగ్ టువర్డ్స్ పతాంగ్. నా తిక్కల కెమెరా యాంగిల్స్ మీరందరూ భరించండి ప్లీజ్. One script per day keeps the evil away. బర్రా బర్రా అని సౌండ్ వస్తుంది కదా, అది అంబులెన్స్. పులిహోర కలపడానికి ట్రై చేస్తున్నా, బట్ ఇది నా పిల్లని చూస్తే నన్ను వేసుకుంటుంది. సారీ బంగారం. అట్లీస్ట్ తమ్నైల్ కన్నా పనికొస్తుందేమో అని. యూ హంగ్రీ? ఐ టేక్ యూ టు రెస్టారెంట్. Oh, thank you. No, thank you. Yeah. Why? I don't know. You have nice smile. Thank you. Oh, not me. Nothing on girl in Thailand. Same burger. Not same. Oh, sorry. Yeah, not same. And you want that girl, you go Bangladesh. Okay.
సారీ గైస్. తను ఏం చెప్తుందంటే డోంట్ థింక్ ఆల్ గర్ల్స్ ఇన్ థాయిలాండ్ ఆర్ బార్ గర్ల్స్. ఇఫ్ యూ వాంట్ టు టచ్ గర్ల్స్ గో టు బంగ్లా రోడ్. అంటే ఫుకెట్లో బంగ్లా రోడ్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇట్లాంటి పనులు చేసుకో, నన్ను ముట్టుకోకని అంటుంది. తను నవ్వుతూనే చెప్పింది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు. లైక్ ఫ్రెండ్లీగా ఉంటారని కానీ మనం ముట్టుకోకూడదు అనమాట. లైక్ వాళ్ళ డిస్కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది. అండ్ తనకి నేను రియల్గా సారీ చెప్తా. దావ్, ఐఎమ్ రియలీ సారీ. ఓకే ఓకే. ఆర్ యూ సింగిల్? No, I don't know. యూ డోంట్ నో? Yeah. వై? Yeah. Before I have boyfriend. You have boyfriend before? Yes. Okay, where is he now? In Europe. Your boyfriend in Europe? Yes. Okay. Are you guys still together or you guys broke up? Now broke up. You guys broke up? Yeah. So, why you don't know that you are single? Are you single now? Papam, I think, do you want me to share your love story? No. Private. Private? Yes. Okay. Private. ఓకే. ఇంతకంటే నేను ముందరికి పుష్ చేస్తే నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు, కొంచెం కూడా నీకు తెలియదారా అమ్మాయికి డిస్కంఫర్ట్ అవుతుందని అని. నాకు తెలుసు గైస్, కానీ అమ్మాయి నుంచి కొంచెం ఇటు వీడియో తీసుకొచ్చి పక్కన పెడతా. తను కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయింది. ఇక్కడ నుంచి నేను హోటల్కి వెళ్ళాలి. హోటల్ బన్నీ మామ బుక్ చేసిండు. బన్నీ, ఐ రియలీ వాంట్ టు సే థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, నాకు పటాయా కంటే ఫుకెటే బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ వెదర్ బాగుంది, గ్రీనరీ ఎక్కువ ఉంది. పటాయా లాగా జాతర లేదు. ఒక స్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే అసలు వెకేషన్కి వచ్చినాం. ఎందుకంటే మనము మండే టు ఫ్రైడే జాబ్కి వెళ్తుంటాము, ఆ రష్లో ఉంటాము. ఆ రష్లో కూడా మనం పటాయికి వెళ్ళినాం అనుకో అదే రష్లో ఉంటాము. అదే లేదు, కొంచెం స్లో లైఫ్ కావాలనుకుంటే మాత్రం ఫుకెట్కి రండి. నేను ఇందాక అమ్మాయిని ముట్టుకున్నందుకు సారీ టు మై పెళ్ళాం ఆల్సో. బేబీ బంగారం సారీ. ఎందుకంటే యూట్యూబ్ కోసమే తను ముట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే ఎక్కువసేపు సాగదీస్తే గలీజ్గా ఉంటుంది. హోటల్కి పోయినాక బయట ఫుకెట్ అంతా తిరిగి చూపిస్తాం. మ్యాక్సిమం నేను తిరగబోవచ్చు, ఫోటోలు పెడుతుంటా స్లైడ్ షో లాగా, ఏదో మ్యూజిక్ వేసి. తెలుసు కదా నేను బద్దకొస్తున్నాను. You know what? Babaji would always carry chillin' with him. He would always push me on the microphone to match a rhythm. Naturally, I knew how to bounce right in a minute. Then knew that mystical journey was about to begin. When you hit the spot, you can feel it within. You know that you're gonna stand out, you're not meant to fit in. You were born to shine is already given. Meet a real teacher, this is sound system. Lesson on lesson, it was so overwhelming. Blessings on blessings, good days never ending. Rolling down and rolling low, people keep on hating. Looking at, looking big, what are we creating? Real life evidence, I'm mind bending. Boom, Bholenath, what a wonderful feeling. One slip a day keeps the evil away. Just one slip a day. One slip a day keeps the evil away. Just one slip a day. Don't try. If someone pop hearts, I won't hesitate. If you pass good vibes, then I'm gonna take. If I like your tribe, I'm gonna resonate. God only love, we cannot handle hate. Early in the morning, we wake and bake. One slip is good, but two would be great. Is gonna medicate, levitate, and elevate. I like to smoke, and I'll tell you straight. One slip a day. One slip a day. One slip a day. One slip a day. Ooh.
మార్నింగ్ పతాంగ్. నైట్ బంగ్లా స్ట్రీట్లో సూపర్గా ఎంజాయ్ చేసిన. పబ్బులు క్లబ్బులు అన్నీ బాగున్నాయి. పటాయ కంటే ఎక్కువ లైవ్లీనెస్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఎక్కువ కెమెరా వాడను. సో మీకు ఏమైనా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ చూడాలనుకుంటే వ్లాగ్స్ ఉంటాయి. ఆల్రెడీ పతాంగ్ బంగ్లా స్ట్రీట్లో కొంతమంది స్ట్రీట్ని అటు ఇటు తిప్పి తిప్పి చూపించినట్టు, అమ్మాయిలతో గెలికినట్టు అదంతా చూపిస్తారు. అవి చూడండి వేరే ఛానల్స్లో. రాత్రి ఎప్పుడు వచ్చానో కూడా నాకు తెలియదు. ఇక్కడ నుంచి చాలా దగ్గర, 2 స్ట్రీట్స్ అంతే అవతలకి. సో క్యాబ్ బుక్ చేసుకోవడం కూడా వేస్ట్. పార్కింగ్ కూడా ఉండదు అక్కడ, మనం ఏదైనా బండి తీసుకొని రెంట్కి వెళ్ళాలన్నా కానీ. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఈరోజు పతాంగ్లో మనము చాలా చాలా చేయొచ్చు. ఆల్ వీల్ టెరైన్ వెహికల్స్ ఎక్కొచ్చు, అంటే మడ్ రోడ్స్లో మనం డ్రైవ్ చేయొచ్చు. ఇట్ వాజ్ అన్ అడ్వెంచరస్ స్పోర్ట్. ఎనీవేస్ దానికి పోవాలంటే నా దగ్గర ఇప్పుడు బట్టలు కూడా లేవు. నేను ఇక్కడికి వచ్చింది 7 kgs చెక్ క్యాబిన్ బ్యాగ్ లగేజ్తో, మినిమం బ్యాగేజ్తో వచ్చిన. చీప్ టికెట్ అదే కాబట్టి వెళ్ళి ఏమైనా బట్టలు కొనుక్కొని అటు నుంచి అటే వీటన్నిటికీ స్కెడ్యూల్ చేస్తా. వీటన్నిటికీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతా స్కెడ్యూల్ చేసుకొని పోస్ట్ అండ్ అప్డేట్. ఫ్రెష్ అయ్యి వచ్చి షాపింగ్కి వెళ్ళి మిగతా స్పోర్ట్స్ అన్నీ చేద్దాం. బై గైస్, సీ యూ ఇన్ 5 minutes. ఫ్రెష్ అయిన టైంలో కొంచెం సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి వెళ్తే బెటర్ ఏమో. Hello. Hello. Hi. Hi. Hi, Dao. Yeah. Hi, how are you? Yeah, good. And you? My wallet Yeah, you forget in my car. in your car. Yes. Oh, sorry. Thanks a lot. Please come inside. No, don't worry. Okay. No, please come inside. I want to go. I'm busy. You busy? Yeah. Oh, where are you going? And I want to go shopping. Oh, you want to go shopping? Yeah. Please drink some water and go. Please come inside. Okay. How are you? I'm good. Please. Okay, thank you. Thank you. This purse is really important for me to go back to Australia. Why you forget? Sorry. That's a big story. Thank you. Okay. So you busy? Yeah. Working? You going for shopping? No, I want to go shopping. Oh. It's fine. Why? No. I'm just asking. Okay. So, I'm also going for shopping. I need to buy some new clothes. I'm going for Fifi Islands. Can you drop me at the shopping mall? Yes. Okay. How much for the ride? No, you go with me free. Free? Today? Yeah, actually I'm not working. You're not working. Yeah, free today you go with me. I go Changsilon here shopping. Okay. You want to go with me? Give me 2 minutes. Let me just put some cash. Okay. Yeah. Thank you.
I'm using two caps. This one is good or this one is good? Which one is good? Yes, I check. This one or Yeah, this one? yes. This And I one. did. Okay. Yeah, better. Okay, thank you. This is a new cap. Can I gift you this cap? For giving me this purse. It's okay. Yeah, thank you. Oh, I try. you like it? That is new one. Yeah, yeah, I know. Okay. Thank you. Thank you. Can I? Okay. Oh, actually, I'm recording this video. You just came in between of my video. There's a camera over there. Can you say hi? Hi, say hi. Hi. Sorry. I was already recording it, but you just came inside. Yes. Okay. Okay. గైస్ షాపింగ్కి వెళ్ళిన తర్వాతకి డైరెక్ట్ ఫ్రీ ఫైర్ అండ్ ఫొటోస్ పోస్ట్ చేస్తా. ఓకేనా? బై గైస్. Say hi. We came out for eating our breakfast. Brunch, lunch, come breakfast here on you. Good food. Thank you. హాయ్ గైస్. నా గురించి ఒక విషయం ఏంటంటే, నేను తినక ముందు ఒక మనిషిని, తిన్న తర్వాత ఒక మనిషిని. అది మా ఫ్రెండ్స్కి తెలుసు. బట్ ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ కమ్ బ్రంచ్ అయింది. నాకు తింటుంటే ఒక అమేజింగ్ లొకేషన్ చూసిన. ఇక్కడ ఈ లొకేషన్లో జంటలు చాలా బాగున్నారు. ఇలాంటి లొకేషన్లో నా మైండ్లో ఎప్పటి నుంచో ఒక లవ్ సాంగ్ తీయాలని ఉండింది. నా దగ్గర అంత పెద్ద కెమెరా లేకపోయినా కానీ ఒక లవ్ సాంగ్ తీద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ఆస్క్ దావ్. హాయ్ దావ్. Hello. I need a small help. If you are free today, Yes. I want to shoot one nice love song. Will you act in that love song for me today? Yeah. Okay. Okay. Yeah. Think she accepted it. I hope నేను దాన్ని మంచిగా క్యాప్చర్ చేయగలుగుతా అని నేను అనుకుంటున్నా. లొకేషన్ బాగుంది కానీ ఎండ మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ దావ్. లెట్స్ షూట్. రోల్ కెమెరా యాక్షన్. ఓ సారీ, నాట్ యాక్షన్. నేను వేసిన ప్లాన్స్ అన్నీ ఈరోజుకి పోస్ట్పోన్ చేసి రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నా. I hope it will be a nice cover song. Thank you. I want to say thanks to Avanti Cinema for and Vivek Sagar. I'm using their song. Thank you. జత కలిసిన వయసుల విరహపు ఆరాటం
మది మురిసే తనువుల మదనపు కోలాటం జత కలిసిన వయసుల విరహపు ఆరాటం మది మురిసే తనువుల మదనపు కోలాటం గడవని కాలం తరగని మోహం వదలని పాశం తనే కదా తీరం జత కలిసిన వయసుల విరహపు ఆరాటం మది మురిసే తనువుల మదనపు కోలాటం మైకం ఆగిల్దా దాహం కోరిందా దేహం తన శ్వాసే నన్ను చేరి రగిలే కోరిక గదా కలిగే తలపులు తెలపవా వలపే విలవిల అదరగా కురిసే చినుకులు ఆగవా సాగరమే ఉప్పొంగగా వెంటాడి వేటాడి వదలని వాంఛనే తరగని వ్యామోహమే హాయ్ గైస్, నేను అసలు ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది. ఆ మ్యూజికల్ వీడియో అనవసరంగా తీసిననేమో. నా నాన్న నేను వ్లాగ్ చేసుకొని ఫీఫీ ఐలాండ్స్కి వెళ్ళి ఉంటే అయిపోయేది. బట్ నాకు అదేంటో తెలీదు. ఐ వాజ్ నాట్ షూర్. నేను నా మ్యారేజ్ లైఫ్ మీద అంత క్లియర్గా లేనేమో, తొందరపడే చేసుకుంటానేమో అని ఫీలింగ్ వచ్చింది. తినతో ఉన్నప్పుడు, తిను నన్ను ముట్టుకున్నప్పుడు, నేను దానిని ముట్టుకున్నప్పుడు అదేదో తెలియని లైక్, మరి దాన్ని లస్ట్ అంటారేమో తెలియదు. బట్ ఐ వాజ్ ఓవర్ ఎక్సైటెడ్. నాకు మరి తను నా దగ్గర ఉంటేనే నాకు కొంచెం లోపల ఏదో అంటున్నట్టు అనిపిస్తుండేది. నాట్ షూర్, నాకు అనిపిస్తుంది అంటే మరి ఇది థాయిలాండ్లో ఉందేమో తెలీదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అనిపించింది. హాయిగా ఇక్కడ లైక్ నా వైల్డ్ ఇమాజినేషన్ చెప్తాను మీకు. తను ఒక ట్యాక్సీ డ్రైవర్, నేను ఆస్ట్రేలియా వదిలేసి ఇండియా వదిలేసి హాయిగా థాయిలాండ్లో తనతో పాటు ఇంకో కారు కొనుక్కొని ఉదయం నేను పనికి పోయి ఉదయం నేను తను పనికి పోయి తను ఒక కారు నేను ఒక కారు నడుపుకుంటూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి కింద తిని మళ్ళీ 2 గంటలు పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు బీచ్లో హాయిగా ఇలా కూర్చొని ఒక 2 పెగ్గులు తాగి ఇంటికి పోయి హాయిగా పడుకోవడం ఉత్తమం అనిపిస్తుంది. పని చేస్తా, నాకు తెలీదు. బట్ ఇది నా బుజ్జి కోసం కొన్న మ్యారేజ్ రింగ్. నేను తనకి ఏదో ఒక రకంగా సమాధానం చెప్పుకోగలుగుతా అనుకుంటున్నా. బట్ నాకైతే ఇండియా వెళ్ళాలని లేదు. How was your day? It's okay. It's okay. I like it. I like beef. Hey, see, firefly. Right side, right here. Yeah. See? Yeah. Firefly.
Hing Hoi. What? Hing Hoi. Hing Hoi. Yeah. In Thailand, it's called Hing Hoi. Hing Hoi. Oh. You like Hing Hoi? I don't know. Do you know why Hing Hoi? Why Hing Hoi shine? I don't know. Hing Hoi shine to look for female Hing Hoi. Yeah. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు నాకు ట్యాక్సీ డ్రైవర్గా తన్నే ఎందుకు పంపించాలి? తన కార్లో నా పర్స్ ఎందుకు మర్చిపోవాలి? Thou, since the day I met you, I just love being with you. I know this is going to be a very bad decision in my life, but I just want to take it. This is the ring that I bought for my future wife. She's waiting for me back in India. Yes. But I don't know why I don't want to go back to Australia. I don't want to go back to India. I love you. Oh, sorry. I don't love you. If you want some time, you can have some time. Oh, sorry. Sorry, I don't love you. I don't love you. You single, why don't you love me? Because you same Hing Hoi. You same Hing Hoi. And yesterday you take your wife, and today you take me, and tomorrow you take another, and you Hing Hoi, you bad girl. No, you bad boy. Yeah, you. No, I'm not like that. Yeah. You same Hing Hoi. Sorry, bro. And thank you for your ring.
The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not. The number you are trying to call is currently not. No one loves me. I want to live. I want to live. I want to live. I want to live. ఎంతో దూరం కదా